స్త్రీ జన్మ పరమార్థం అనేది గొప్పదా? మరి ఈరోజు ఈ భూమి మీద సుమారుగా 850 కోట్ల మంది ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాల్లో సుమారుగా 196 దేశాలకు పైగా ప్రపంచంలో 6 నేల మీద ఈరోజు స్త్రీలు పురుషులు కుటుంబాలుగా బ్రతుకుతూ ఉన్నారంటే దాని వెనుక ప్రారంభంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు మనందరం వచ్చామంటే దాని వెనుక స్త్రీ ఉంది, దాని వెనుక ఆది తల్లి ఉంది. ఆది తల్లి, ఆమె పేరే అవ్వమ్మ. మరి దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికలో చేయక మునుపు దేవుడు మనిషికి ఏది అవసరమో నరునికి ఏది అవసరమో దేవుడు 6 రోజుల్లో ఏమండి కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే ఈ మహావిశ్వం, ఈ సమస్త ప్రకృతి అంతా కూడా దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసిన వాటిని దేవుడు అనుభవిస్తున్నాడు అంటే దేవుడు అనుభవించట్లేదు. ఎవరికి అది అంటే మనకే. ఈరోజు ఆదాము మొదలుకొని నేటి వరకు కొన్ని వేల వందల సంవత్సరాలు అవుతుంది, ఎన్నో తరాలు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడంటే దాని వెనుకాల దేవుని కష్టం ఉంది. సృష్టి అంతటిని చేసిన తర్వాత దేవుడు మొదట ఆదామును చేసిన తర్వాత మరి ఆదాము సమస్త భూజంతువుల్లోనూ ఆకాశ పక్షుల్లోనూ మరి ప్రతిదీ ఆడది మగదిగా ఉన్నప్పుడు ఆదాము చూసి బాధపడ్డాడు. అన్నీ ఉన్నాయి కానీ తనకంటూ సాటి అనే సహాయము లేదు, అంతవరకు విలువ లేదు. ఎప్పుడైతే దేవుడు ఆదామునికి గాఢనతను కలుగజేసి తన ప్రకటమును తీసి స్త్రీనిగా నిర్మించాడు అని బైబిల్లో మనకు రాయబడ్డది. అయితే ఇరువురిని చేసిన తర్వాత దేవుడు వాటి గురించి ఏం చెప్తున్నాడో ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. అంటే ఇద్దరు నరులను కలుగజేసి స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు తన స్వరూపములో సృజించాడు. అయితే పుట్టించిన తర్వాత ఇద్దరిని ఒక దగ్గర పెట్టిన తర్వాత దేవుడు వారిని ఏమని ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి 28 వచ్చిన చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ దేవుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే మీరు ఏదో గొప్ప సంపాదన సంపాదించుకొని లేదా గొప్ప జ్ఞానులుగా ఉండాలనో లేదా మీరేదో గొప్పవారు అయిపోవాలనో బలవంతులు అయిపోవాలనో లేదా మీరు మరణం లేని వారుగా ఉండాలనో దేవుని యొక్క ఆశీర్వాదం కాదు. కానీ మీరు ఫలించాలి, భూమిని నిండించాలి, మీరు విస్తరించాలి. అంటే ఈరోజు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అనేక మంది పిల్లలు కావాలంటే తల్లి అవసరం. ఈరోజు చాలా మంది మదర్స్ డే అని స్టేటస్లో చాలా మంది తమ తల్లుల గురించి గొప్పగా చెబుతున్న వారు ఈరోజు ఉన్నారు. నిజమే, స్త్రీ జన్మ అనేది చాలా గొప్పది. మరి దేవుడు ఎందుకు స్త్రీని అంత గొప్పగా చేశాడు అని అంటే ఏమండి, తల్లిలో గర్భసంచిని పెట్టి ఆ గర్భసంచిలో దేవుడు నవమాసాలు తల్లి మోసేలాగా అలాగే ఆ నవమాసాలు కూడా ఆ ఉమ్మ నీరులో మనకి అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు.
అలాగే దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. అలాగన దానికి కారణం తల్లి. దానికి కారణం ఏమంటే తల్లి ఎలా ఉండడానికి కారణం దేవుడు. క్షమించండి. ఇలాగున మనందరం రావడానికి, ఈ ప్రపంచంలో ప్రతి మానవాళ్ళు రావడానికి కారణం ఏంటంటే దేవుడు. కానీ ఒక తల్లిని, ఒక స్త్రీని దేవుడు ఒక సాధనంగా చేసుకొని, ఒక పాత్రగా చేసుకొని ఈ భూమి మీద పుట్టించాడు. తల్లి గొప్పదే. దేవుడు కూడా ఎప్పుడు తల్లిని, తండ్రిని తృణీకరించమని చెప్పలేదు. ఏమండి, నిర్గమకాండ 20వ అధ్యాయంలో 4వ వచనం కనబడుతుంది. నీవు నీ దేవుడిని యెహోవా గురించి నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. అంటే ఈరోజు పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిని సన్మానించాలి, తండ్రిని కూడా సన్మానించాలి, గౌరవించాలి. దేవుడు కూడా ఎప్పుడు కూడా తల్లిని తృణీకరించమని చెప్పలేదు, తల్లిదండ్రులని పక్కన పెట్టమని చెప్పలేదు. తల్లిని గౌరవించాలి, సన్మానించాలి, తండ్రిని గౌరవించాలి, తండ్రిని సన్మానించాలి. ఎందుకు అనంటే వారు మన కోసం ఆహారం ఇస్తాల. మనం పుట్టింది మొదలుకొని మరణించేటంత వరకు మన మీద వారు ప్రేమ చూపించి, లేదా వారు లాలన చేసి, మన అవసరాలు అక్కర్లు తీర్చి, మన బాగోగులు చూసి మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తున్న వారిలో తండ్రి కంటే తల్లి పాత్ర ఎక్కువగా మనకు కనబడుతుంది. గనుక తల్లి గొప్పదే. అవును, స్త్రీ పాత్ర చాలా గొప్పదే. ఈరోజు ప్రపంచంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉన్నారు. పురుషుల కంటే తక్కువగా ఉన్నారు. ఇద్దరు మగవారు ఉంటే ఒక స్త్రీ కనబడుతుంది. అందుకే ఈరోజు మగవారి సంఖ్య ఎక్కువ, స్త్రీల సంఖ్య తక్కువగానే కనబడుతుంది. దాని వెనుక కారణం ఏంటంటే పిల్లలు పుట్టేటప్పుడు గర్భంలో పడినప్పుడే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆడపిల్లని స్కానింగ్లో తెలియగానే ట్యాబ్లెట్ వేసి పిల్లల్ని చంపేస్తున్నారు, గర్భంలో నుండి తీసేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఆడపిల్లని, ఏమండి, ఆడపిల్ల పుట్టిందని ఏ తుప్పల్లోనూ, ఏ దొంకల్లోనూ, ఏ చెరువులోనూ పడేసి చంపేస్తున్న తల్లులు లేరా? అలాగనే మరికొంతమంది తల్లులు వారికి 2-3 ఆడపిల్లలు పుట్టారని, మాకు ఆడపిల్ల పుట్టిందనో అనేకులు కమ్మేసిన తల్లులు లేరా? అలాగనే అక్రమ సంబంధాలు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపే తల్లులు లేరా? ఈరోజు తల్లులు చేస్తున్న పొరపాట్లు బోల్డ్ ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకుంటే ఇన్నని కాదు. అయితే స్త్రీల విషయంలో మాత్రం ఏమండి, మనం రావడానికి, ఈరోజు మనం పుట్టడానికి, ఈరోజు మనం విస్తరించడానికి, ఈరోజు 6 నెలల మీద ప్రపంచ దేశాల్లో మనందరం బ్రతకడానికి స్త్రీయే కారణం. అవే కారణం. చాలా గొప్పది. అలాగే మనం పుట్టడానికి కూడా స్త్రీయే కారణం. అటువంటి తల్లిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, తప్పేమీ లేదు. కానీ ఆ తల్లిలో ఆ ప్రేమ ఉంచాడే దేవుడు, ఆ దేవుడిని మర్చిపోతున్నావు. నీ తల్లిని గొప్పగా చెప్పుకుంటున్నావు, స్టేటస్లో పెట్టుకుంటున్నావు. మరి దేవుడి గురించి స్టేటస్లో పెట్టచ్చు కదా? అంతవరకు వెళ్ళలేవా? దేవుడి గురించి నీకు అవగాహన లేదా? దేవుని ప్రేమ తెలియదా? నువ్వు చెప్తున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథానికి వచ్చినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచును. అంటే స్త్రీ తల్లి తన గర్భాన్న పుట్టిన బిడ్డ, అంటే ఆడపిల్ల కానీ మగబిడ్డ కానీ, తన గర్భంలో పుట్టిన బిడ్డ మీద తల్లి కరుణింపకుండా, మరిచిపోకుండా చంటి పిల్లని వదిలేస్తుందా? ఏ తల్లి అయినా హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మనం వెళ్తుంటాం, చూస్తుంటాం. ఏమండి, పిల్లని కన్న తర్వాత, బిడ్డని కన్న తర్వాత ఎంత కష్టమైనా మర్చిపోతుంది, సంతోషంగా ఉంటుంది. ప్రాణాలు పోయే పరిస్థితి బిడ్డను కన్నప్పుడు,
ప్రాణాలు పోయే పరిస్థితి. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో నుండి బిడ్డను కన్న తర్వాత ఏమండి మగబిడ్డ అయితే సంతోషిస్తుంది కొంతమంది కుటుంబం. ఆడపిల్ల అయితే సంతోషం ఉండదు, ముఖం డల్ అయిపోద్ది, ముఖం సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు. అంటే ఆడపిల్లను తృణీకరిస్తుందా ఈ యొక్క కుటుంబం లేదా ఈ ప్రభుత్వం లేదంటే ఈ లోకం అంటే అవునండి. కానీ దేవుడు మాత్రం అలా చెప్పలేదండి. గర్భాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో సమానమే. దేవుడు ఇస్తున్నాడు, ఆడపిల్లైనా మగబిడ్డైనా దేవుడు ఇస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితులు ఎక్కువ శాతం స్త్రీ తన పుట్టిన బిడ్డను మర్చిపోదు, కరుణింపకుండా కఠినంగా ఉండదు. ఎంత మూర్ఖత్వం కలిగిన తల్లి అయినా బిడ్డ మీద ప్రేమ చూపెడుతుంది, దగ్గర పెట్టుకుంటుంది, పాలు పెడుతుంది, ముద్ద పెడుతుంది, కరుణిస్తుంది. ఆ ప్రేమ ఆ తల్లిలో పెట్టాడు. అయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అంటే మరవరు గాని కొంతమంది మర్చిపోతారు. వారైనా మరుచుతారు కానీ నేను నిన్ను మరువను అంటే దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ తల్లి ఎక్కువ శాతం మర్చిపోదు, కొంతమంది తల్లులు ఉన్నారు మర్చిపోతారు పిల్లల్ని. అలాంటి తల్లులు ఉన్నారని చెప్తుంది బైబిల్, లోకం కూడా తెలియజేస్తుంది. కానీ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరిచిపోను అంటే దేవుడు గొప్ప, స్త్రీ గొప్ప, దేవుడు గొప్ప, మన కన్న తల్లి గొప్ప. తల్లి మర్చిపోద్దాట కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. మా దేవుని గురించి నువ్వు ఎందుకు చక్కగా స్టేటస్లో పెట్టుకో, నీ తల్లిని గురించి నీ తండ్రిని గురించి, దేవుడైన తండ్రి గురించి నువ్వు సాక్షి ఎందుకు చెప్పవు? కనుక తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. అంతకన్నా ఎక్కువగా ఏమండి ఆ తల్లిని మనకిచ్చాడు, తండ్రిని మనకిచ్చాడు. వాళ్ళు ఉంటేనే ఈరోజు భూమి మీదకి వచ్చాం. దాని వెనకాల దేవుని కష్టం ఉంది, దేవుని హస్తం ఉందన్న విషయాన్ని క్రైస్తవులుగా సమాజంలో మనందరం కూడా తెలుసుకోవాలి. చెప్తున్న 16వ వచనం, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడు ఒక్కసారి, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుంది, అవసరమైతే నేను చంపేస్తుంది, పేక వదిలిపేస్తుంది, అవసరమైతే అక్రమ సంబంధాలు కడ్డొచ్చేవాడిని చంపేస్తుంది, అవసరమైతే చెత్త కుండీలో పడేస్తుంది, అవసరమైతే నిన్ను మర్చిపోద్ది, అవసరమైతే నిన్ను అమ్మేస్తుంది డబ్బులు లేకపోతే. వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరవను అంటే దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. చూడు నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటే మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకొని ప్రతిరోజు చూసి మురిసిపోతున్నాడు. అటువంటి దేవుడు మనకుండగా ఆ దేవుడిని పక్కన పెట్టడం అన్యాయం కాదా? ఆ దేవుడిని నమ్మకపోవడం అన్యాయం కాదా? ఏం నమ్ముతున్నావు ఆ దేవుణ్ణి? ఎలా నమ్ముతున్నావు ఆ దేవుణ్ణి? ఒక తల్లికి ఇచ్చిన ప్రేమ కూడా నువ్వు దేవునికి ఇవ్వడం లేదు. నీకేం అర్థమైంది దేవుని గురించి? నువ్వేం తెలుసుకున్నావు? ప్రేమ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, దేవుని కృపాలి స్థానం ఆయన కోరుకుంటుంది మొదటి స్థానం. నా తర్వాత ఈ భూమి ఏ ఒక్కరైనా. కానీ సమాజం ఏం చేసింది? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే తల్లికి ప్రాధాన్యం ఇచ్చింది, తండ్రికి ప్రాధాన్యం ఇచ్చింది, గురువుకు ప్రాధాన్యత ఇచ్చింది, అతిథులకు ప్రాధాన్యం ఇచ్చింది. చివరిలో దేవుడి స్థానం ఉంది. కానీ మొదట్లో ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. ఎందుకు? నీ తల్లి పుట్టిందంటే దాని మీద దేవుడే కారణం. ఈ సృష్టిలో ఉన్నంతా పుట్టింది మన కోసమే, దేవుడు చేసిన దాని మీద దేవుడే కారణం. మనం పుట్టేనాడు దాని మీద దేవుడే కారణం. అటువంటి ఆ దేవుణ్ణి కాదనకూడదు, ఆ దేవుణ్ణి మర్చిపోకూడదు. మన అరచేతుల్లో ఆయన చెక్కునక చెప్తాం. ఒకసారి యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, ఆ తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా నా మాట ఆలకించండి. అంటే
యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించి వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా. గర్భంలో బయటకు వచ్చినప్పుడు తల్లి ప్రేమ చూపెడుతుంది. ఒకవేళ మరుచిన అంటే ఒకవేళ మరుచినేమో, కానీ దేవుడు అలా కాదు. గర్భములో చిన్న కణముగా నువ్వు ప్రారంభించబడినప్పుడే దేవుడు నిన్ను భరిస్తున్నాడు. ఆయన నిన్ను మనం భరిస్తున్నాడు అంటే మరి దేవుడు ఎంత గొప్ప. తల్లి గర్భంలో ఇంత కణంగా పడినప్పుడే నిన్ను భరిస్తున్నాడు ఆయన. అంటే నీవు ఆయనకి భారంగా ఉన్నావు, భరిస్తున్నాడు ఆయన. ఎంత కష్టం అండి చిన్న చిన్న ఈ అవయవాలు చేయాలంటే. నీవు దేహంతో ఈరోజు చక్కగా కనబడుతున్నావు, నీ ప్రారంభ దినాలకు వెళ్ళిపోతే, నీ ప్రారంభానికి వెళ్ళిపోతే చిన్న కణం, ఆ కణం, ఆ అవయవాలు, చిన్న గోలు, చిన్న వేలు, చిన్న చేతులు, చిన్న కాలు, చిన్న వెంట్రుకలు, చిన్న కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, ఇవన్నీ చిన్న చిన్నగా తయారు చేయడం అంటే ఎంత కష్టం. దేవుడు చేశాడు ముద్దు ముద్దుగా. అలాగన ఆయన భరించాడు. అలాగే తల్లి ఒడిలో కూర్చుందని మొదలుకొని నిన్ను చంక పెట్టుకుని వారులారా, నేను చంక పెట్టుకుని వారులారా అంటే దేవుడు మనల్ని చంక పెట్టుకుంటున్నాడు. అటు తల్లి ఒడిలో పడిన మొదలుకొని మనల్ని చంక పెట్టుకోని ఎవరినవాడు ఎవరంటే దేవుడే. ముదిని వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునేవాడు నేనే, నేను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. ఇన్నిసార్లు చెప్తున్నాడు నేనే నేనే నేనే. ఎందుకు? నమ్మడం లేని సమాజం ఎవరు నమ్ముతుంది? కళ్ళ కనబడుతున్న తల్లి, తండ్రి, గురువు, దైవం, అతిథులు, ఈరోజు వీళ్ళు నమ్ముతుంది తప్ప దేవుడు మన వెనుకాల మన పుట్టడానికి ఉన్నాడు. కానీ స్త్రీ జన్మ గొప్పదని, నిజం గొప్పదేనండి. అదే ఆ రోజు అవ్వలేకపోతే ఈరోజు మన అందరం వచ్చేవాళ్ళము కాదు. ఆ స్త్రీగా మన ఆది తల్లి అవ్వలేకపోతే ఈరోజు మన పుట్టుకొచ్చేవారం కాదు. అలాగని ఈరోజు ప్రతి తల్లి లేకపోతే ఈరోజు మనం ఈరోజు ఈ స్థానానికి వచ్చేవారం కాదు. ఈ జనాభా పెరిగేది కాదు. 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారంటే 1000 సంవత్సరాల ఆయుష్కాలంలో ఎంతమంది పిల్లలు కాసి ఉంటారు ఆ రోజు? ఆనాడు హవ్వ, ఆ తర్వాత వచ్చిన సంతానం అంతా. ఏమండి, పెళ్లి చేసుకొని 100 సంవత్సరాల పిల్లలు పుడితే ఎంతమంది పుట్టేస్తారు అనుకుంటున్నారు? కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాలు, మనవాళ్ళు, మునిమనవరాలు, గోళ్ళు 4-5 తరాలు అయిపోతాయి. ఎంత జనాభా అయిపోతుంది అనుకుంటున్నారు? ఇలా పెరగడానికి కారణం తల్లి కాదా? తల్లి గొప్పదయ్యే, కానీ దేవుని కన్నా గొప్పదై కాదు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు నేనే చేశాను, నేనే చంక పెట్టుకునేవాడును, నేనే ఎత్తుకునేవాడును, నీ తల వెంట్రుకలు నెరిసే వరకు నేనే ఎత్తుకునేవాడును, నిన్ను రక్షించేవాడును నేనే. అంటే తల వెంట్రుకలు అంటే ముసలు అయిపోయి ముద్ద అయిపోయినంత వరకు ఆయనే మనల్ని ఎత్తుకుంటున్నాడు, ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు, ఆయనలే మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు 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 దేవుడే. ఈరోజు దేవుని విషయానికి వస్తే ఆయన పేరు గిన్నిస్ బుక్ లో ఉంటుందండి. అంతగా దేవుడు మనము చనిపోయేటంత వరకు ఆయన కష్టం ఉంది, చనిపోయేటంత వరకు ఆయన హస్తం ఉంది. మన ఎడల ఎత్తుకుంటున్నాడు, తన హస్తంలో మనం చెప్పుకున్నాడు, ఆయన చంక పెట్టుకుంటున్నాడు. బయటికి వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తున్నాం, ఏ యాక్సిడెంట్ జరగలేదు. ప్రయాణం చేస్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, కూలి పనికి వెళ్తున్నాం, వ్యవసాయానికి వెళ్తున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికి వచ్చేస్తున్నాం హ్యాపీగా. ఆయన కాపాడుతున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు. ఆయన లేకపోతే అసలు జీవితం ఏంటి? అసలు మన బ్రతికేంటి? అసలు విలువ లేదు మనకి. కనుక చివరి ఒక మాట, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం, ఒకన తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్టు. తల్లి ఎంత బాగా ఆదరిస్తుంది? అవునండి, తల్లి చాలా బాగా ఆదరిస్తుంది. తండ్రికి అంత ప్రేమ ఉండదు, కానీ పిల్లలు ఎడలా తల్లి ఏమండి, తండ్రి చచ్చిపోతే తల్లి హ్యాపీగా పిల్లల్ని చూడగలదు, హ్యాపీగా బ్రతకగలదు. తల్లి చచ్చిపోతే తండ్రి చాలా కష్టం అయిపోద్ది.
ఆదరించలేడు, బ్రతకలేడు, మనస్తాపన గురైపోతాడు. కానీ అదే తల్లి అయితే భర్త ఉన్నా లేకపోయినా తల్లి మాత్రం ఆదరిస్తుందా పిల్లల్ని? అవునండి, ఆదరిస్తుందండి. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించను అంటే తల్లితో దేవుడు చెబుతున్న విషయాలు. ఒక తల్లి ఎంత బాగా ఆదరిస్తుందో నేను అంతకన్నా బాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఆదరించేవాడైనా, కాపాడుతున్నవాడైనా, రక్షించేవాడైనా, ఎత్తుకునేవాడైనా, ఏమండి తల వెంట్రుకలు నెలి వరకు ఆయన్ని సంరక్షించిన వాడు ఆయన, మన పుట్టడానికి కారణం ఆయన, స్త్రీని చేసింది ఆయన, ప్రతిదీ ఆయనే 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 అయితే ఈరోజు వాడిని అక్కడ ఆయన మనం ప్రేమిస్తున్నామా? ఆయనే తండ్రి అయితే, మనమే కుమారులం అయితే ఆయనకిచ్చే గౌరవం ఎక్కడ? ఆయనకిచ్చే ప్రేమ ఎక్కడ? ఏమండి కనుక దేవుని పిల్లారా, సహోదరులారా, ఏమండి తల్లి మదర్స్ డే అని మనం చెప్పుకుంటున్నామే, నిజంగా తల్లి బాగా ఆదరిస్తుంది, తల్లి బాగా కరుణిస్తుంది, తల్లి బాగా చెంత పెట్టుకుంటుంది, తల్లి మర్చిపోదు. ఎన్నో విషయాల్లో తల్లి చాలా గొప్పది. అలా దేవుడు ఆ తల్లిలో అంత ప్రేమ పెట్టాడు. దేవుడు పెట్టకపోతే తల్లి ఎక్కడ? అది మనం గుర్తించాల. అంతకన్నా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు, మర్చిపోలేదు, ఎత్తుకుంటున్నాడు, లాలిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అన్ని విధాలుగా ఆయన మనకి ముందు వెనక ఈ భూమి మీద తర్వాత ఆయన అంతగా మన ఏళ్ళ ఆయన దృష్టి పెట్టేటప్పుడు ఆయన ఎంత గొప్పవాడిన సంగతిని మనం గుర్తించి ఆయన నమ్మి ఆయన కొరకు ఇంకా ఎక్కువగా మనం బ్రతికి ఆయన నామాన్ని చాటేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటల్ని మరి ముగిస్తున్నాను.